వెంకటరెడ్డి గారు గత 5 ఏళ్ళు అంశం నేను మాట్లాడను పక్కన పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇష్టానుసారంగా ఎన్నిసార్లు మాట్లాడారు మీకు ఐడియా ఉందా? ఏమని మాట్లాడతారు? బోసిడికి ఏమైనా తిట్టారా? చెప్పులు తీసుకొని అంతా నా కొడకల్లారని చెప్పారా? తోలు తీస్తా, తాట తీస్తా, కూర్చోబెడతా, మోకాళ్ళ మీద నడిపిస్తా, మీరంతా మీ చాలా హేళనగా పవన్ కళ్యాణ్ గారిని అనేక సందర్భాల్లో సార్ వ్యంగ్యం వేరు, బూతులు పెట్టడం వేరు. ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ పట్టుకొని బోసడిగా ఏమైనా తిట్టాడా? తిట్టలేదుగా. సైకోలని ఏమైనా తిట్టాడా? తిట్టలేదుగా. తిట్టాడా చెప్పండి? తిట్టలేదుగా. సో వాళ్ళని ఏమైనా చెప్పులు తీసుకొని కొడతా, చెప్పులు ఏమైనా చూపించాడా? చూపించలేదుగా. తోలు తీస్తా, తాట తీస్తా, నార తీస్తా, నా కొడకల్లారా, ఎమ్మెల్యేలు పట్టుకొని నా కొడకల్లారని ఏమైనా అన్నాడా? మంత్రులను పట్టుకుని ఏమైనా సన్నాసి నా కొడకల్లారని ఏమైనా అన్నాడా? అనలేదుగా. అన్నదెవరు? వాళ్ళు వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్టండి. ఇప్పుడు అంతెందుకు సార్, మీ మీ 99 ఛానల్ వేదికగా ఇంకో జర్నలిస్ట్ చర్చా వేదికలో నన్ను ఒక వ్యక్తి పట్టుకొని పేక బిస్కేస్తా నా కొడక, ఎల్ కొడక అని కూడా తిట్టాడు, నరికేస్తా అని కూడా తిట్టాడు. మరి వాళ్ళందరి మీద కేసులు ఉండవా? వాళ్ళందరి మీద కేసులు ఉండవా? సో అధికారం మీది విచ్చలవిడిగా జంగిల్ రాజు నడిపిస్తా ఉన్నారు, విచ్చలవిడిగా నారా రాజ్యాంగం ప్రకారం నడిపిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం. కానీ మేము చెబుతున్నాం సార్, మీరు ఎంత మందిని అరెస్ట్ చేసుకున్నా, ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీ దుర్మార్గపు దాష్టికపు ప్రభుత్వాన్ని పతనం చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊరు కూడా భయపడేది లేరు. మీ ఉడత ఊపులకి, మీ అక్రమ కేసులకి, అరెస్టులకి వెంకటరెడ్డి గారు కదా, వెంకటరెడ్డి కాంపౌండ్ లో కుక్క కూడా భయపడదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సార్.